హలో ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? నేను ఎక్దమ్ మస్తుగున్నా. ఈవేళ మనం జింజర్ చికెన్ ఎలాగ వండాలో చూద్దాము. బోన్లెస్ చికెన్ని తీసుకుని సన్నపాటి పొడుగు ముక్కల్ని చేసుకోండి. అర కేజీ చికెన్కు 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, 2 స్పూన్ల మైదా, తగినంత ఉప్పు వేయండి. ఈ ఇంగ్రీడియంట్స్లో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకోండి. నీళ్లు మాత్రం వేయకండి సుమి. మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేయచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేయను. దీనిలో గుడ్డు వేసి కలిపి 5 నిమిషాలు పెట్టండి. గుడ్డు వేయటం వల్ల ఇది చాలా గుల్లగా వస్తుంది. క్యారెట్, క్యాబేజ్ని తురుముకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. ఉంటే ఫ్రెష్ కరివేపాకు కూడా తీసుకోండి. మన భూమాత గొప్పతనం చూడండి, మన గురించి ఎన్ని రంగురంగుల పంటల్ని ఇస్తుందో. ఒక మంచి మాట, కులగోత్రాలు ఏవైనా దానిలో మంచే ఉంటుంది, కానీ తేడా అర్థం చేసుకునే వారి ఇంకిత జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. హ్యావ్ ఏ నైస్ డే. ఏక్ బౌల్లో ఉస్మే 2 స్పూన్ సోయా సాస్, రెడ్ గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్. వీటిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోండి. ప్యాన్ లో నూనె పోసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను ఫ్రై చేసుకోండి. చికెన్ ను ఎక్కువసేపు వేయించుకోకండి. ప్యాన్ లో కొద్దిగా నూనె పోసి కోసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసి 10 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు దీనిలో అల్లం ముక్కలు కూడా వేయండి. సరిపడ ఉప్పు వేయటం మర్చిపోకండి. దీనిలో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేయండి. 2 నిమిషాలు ఉడకనివ్వండి. చూసారా ఫ్రెండ్, ఎంత బాగా కలర్ఫుల్ గా కనిపిస్తుందో కదా. దీనిలో కలిపి పెట్టుకున్న సాసెస్ ను వేసి 2 నిమిషాలు ఉడికించండి. చూసారా, ఇప్పుడు జింజర్ చికెన్ రెడీ టు ఈట్. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఇంకా చూడాలి అని ఆసక్తిగా ఉంటే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యూట్ బేబీ క్లింకారా.